సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వ్యభిచరింపకూడదు. చాలు. 10 ఆజ్ఞల గురించి ప్రతి రాత్రి మనము ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రోజున 7వ ఆజ్ఞగా వ్యభిచరించకూడదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వ్యభిచరించడం అంటే ఏది? వ్యభిచరించడం బైబిల్ భాషలో ఆలోచన చేస్తే మనం అనుకున్నట్టుగా ఒక మనిషి మరొక మనిషితో తప్పుతం చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. 100% వాస్తవం. బైబిల్ కూడా దాన్ని చెప్తూ ఉంది. అయితే వ్యభిచారము అనేది బైబిల్ భాషలో ఒకటి లోకము. లోకాన్ని మనం స్నేహిస్తే, లోకాన్ని మనం ప్రేమిస్తే అది వ్యభిచారమని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా వ్యభిచారం అంటే విగ్రహారాధన ఎవరైతే విపరీతంగా చేస్తారో, విగ్రహారాధన ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, విగ్రహార సంబంధమైన ఆచారాలు లేదా పద్ధతులు లేదా సాంప్రదాయాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో అది దేవుని దృష్టిలో వ్యభిచారము అని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా స్వపురుషుని విడిచిపెట్టి పరపురుషునితో ఎవరైతే పాప సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారో లేదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారో దాన్ని వ్యభిచారము అని వాక్యం సెలవిస్తుంది. వ్యభిచారం అంటే 3 రకాల అనుభవాలు మీకు చెప్పాను. ఒకటి, పరపురుషుడు అంటే సొంత పురుషుని విడిచిపెట్టి వేరొక పురుషునితో, లేదా సొంత భార్యను విడిచిపెట్టి వేరొక భార్యతో, లేదా సొంత భర్తను విడిచిపెట్టి వేరొక భర్తతో మనం ఎప్పుడైతే పాపము చేస్తామో అది వ్యభిచారము అని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా చూస్తే విగ్రహారాధన వ్యభిచారముగా వాక్యము సెలవిస్తూ ఉంది. వ్యభిచారం అంటే ప్రభు అంటాడు కదా, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. వేరొక దేవుడు మనకున్నాడంటే, వేరొక దేవుని మనం అనుసరిస్తున్నామంటే, వేరొక దేవుని యొక్క పద్ధతులు మనం అనుసరిస్తూ ఉన్నామంటే మనం వ్యభిచారం చేస్తున్నామని అర్థము. మూడవదిగా లోకము. లోకాన్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో లేదా స్నేహిస్తూ ఉంటారో అది వ్యభిచారం అని వాక్యం సెలవిస్తుంది. ఒక్కొక్కటిగా మనం లోతుగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మీరు ఒక మాట చదవండి. యాకోబు పత్రిక 4:4లో ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యము. వ్యభిచారిణులరా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలు. ఇక్కడ 2 విషయాలు యాకోబు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, అంటే దేవునితో విరోధము అని మీరు ఎరగరా అని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి నేను ఇందాకే మీకు చెప్పిన మాట ఏంటంటే, లోకాన్ని ఎవరైతే స్నేహిస్తూ ఉంటారో, లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, లోకంతో ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో, ఎవరైతే లోకంలో తెల్లవారు లెగిస్తే పాపం పడుకునే వరకు లోకంతోనే ఎవరైతే సత్సంబంధాలు కలిగి ఉంటారో వారు దేవునితో వైర్యమని వాక్యము సెలవిస్తుంది. అంటే లోకంలో ఏమున్నాయి? లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవి లోకంలో ఉన్నవి అన్నమాట. వీటితో మనము సహవాసం చేస్తే మనం ఖచ్చితంగా వ్యభిచారులము. మనం ఏదో పెద్ద పాపం చేయవసరంలా. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధి కంటే ఎక్కువగా లోకంలో ఉన్న వాటిని నువ్వు పూజించినా, స్నేహించినా, వాటి వెంబడి నువ్వు వెళ్ళినా నువ్వు వ్యభిచారి అని అర్థం. ఇది నెంబర్ 1. రెండవదిగా చూస్తే అలాంటి వ్యక్తులకంట దేవుడు ఏమవుతాడంట? విరోధము. కింద ఏముంది అక్కడ మాట? శత్రువు అయిపోతాడు ఆయన. అంటే మనం లోకాన్ని స్నేహించటం వల్ల
మన లోకంతో వ్యభిచారం చేయటం వల్ల దేవుడు మనకి ఏమవుతాడు? శత్రువు అవుతాడు. అంటే శత్రువు ఎలాగుంటాడంటే ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, వీడిని చంపుదామని అంటాడు కదా. అంటే శత్రువుకున్న గుణం ఏంటంటే కాచుకుని కూర్చుంటాడు, ఎలాగైనా మనం చంపాలని, మనం పాడు చేయాలని, మనం నాశనం చేయాలని, మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు అనమాట. అలాగే ప్రభు కూడా ఏమంటాడంటే నేను మీకు శత్రువుని అయిపోతాను. ఒక మాట అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, లోకంలో ఎవరు శత్రువైనా నువ్వు బ్రతికి బట్ట కడతావు, కానీ ఏదో ఒక మూలం దాక్కుని లేదా ఏదో ఒక దేశం పారిపోయి తలదాచుకుని కాస్త నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడే నీకు శత్రువు అయితే ప్రపంచంలో ఏ మూల నువ్వు దాక్కోలేవు. ఎక్కడ దాక్కున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇలా చాలామంది భక్తులు దేవునికి విరోధముగా లేచి ఎక్కడెక్కడో దాక్కుంటూ ఉంటారు. దానికి ఉదాహరణకి యెజబెల్ని తీసుకోండి. యెజబెల్ పారిపోయి ఒక ఇంట్లో దాక్కుంటుంది. కానీ దేవుడు ఊరుకున్నాడా? బయటికి తీసుకొచ్చి చంపేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే ఎక్కడికైనా నువ్వు వెళ్ళినా నువ్వు తప్పించుకో, ఆయన నీకు శత్రువు అయిపోతాడు. దేవుడే మనకు శత్రువు అయ్యాడంటే నీ ప్రార్థన వినడు. దేవుడే నీకు శత్రువు అయిపోయాడంటే నీకు సహాయం చేయడు. దేవుడే నీకు శత్రువు అయ్యాడంటే ఈ లోకంలో నీకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆయన నిన్ను చూసి నవ్వుతాడే తప్ప ఏ విషయంలో నీకు సహాయము చేయడు. గనుక తస్మా జాగ్రత్త, దేవుడు మనకు విరోధం కాకూడదు. ఎప్పుడు దేవుడు విరోధం అయ్యే పరిస్థితిలో మన పొరపాటున వెళ్ళకూడదు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి కానీ దేవుని వాక్యానికి కానీ మనం ఎప్పటికీ దూరంగా ఉండకూడదు. ఇది నెంబర్ 1. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అని మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 1:16 చదువుకుందాం. అది చదువు కరెక్ట్. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. చాలు, రాయబడి ఉన్నది. ఇక్కడ అంటున్నాడు నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే ఈ మాట కొన్ని అర్థం ఏంటంటే మీరు వ్యభిచారాత్మతో ఉంటే, వ్యభిచార మనసుతో ఉంటే నాకు నీకు వైరాగ్యం కలుగుతుంది, లేదా నాకు నీకు విరోధం కలుగుతుంది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను నీతిమంతుని కనుక మీరు కూడా నీతిమంతులై ఉండాలి. నేను యథార్థవంతుని కనుక మీరు కూడా యథార్థవంతులై ఉండాలి అని ప్రభు చెప్పగానే చెప్తూ ఉన్నాడు. అంతే, నేనేమో పరిశుద్ధునిగా ఉండి మీరు వ్యభిచారులుగా ఉంటే కుదరదు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మీలో ఏ విగ్రహారాధన ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు, ఏ ఈర్ష్య ఉండకూడదు, ఏ ద్వేషం ఉండకూడదు, ఏ అసూయ ఉండకూడదు, ఏ కామకత్వం ఉండకూడదు, ఏ దురాశలు ఉండకూడదు, ఏది మీలో ఉండకూడదు. అవేమైనా మీలో ఉంటే కనుక నేను మీకు విరోధనై ఉంటానని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మీకు ఆ విషయం తెలుసో తెలీదో? మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధంగా ఉండటానికి, అవునా కదా? మనం ఎందుకు పిలువబడ్డామంటే నీతిమంతులుగా మార్చబడ్డానికి. మనం ఎందుకు పిలువబడ్డామంటే రక్షణ పొందేవారుగా ఉండడానికి. అందుకే మనం పిలువబడ్డాం. కనుక పిలుపు విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే మాట 2 పేతురు 2:14 కూడా చదువుకుంటే చూడు, జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవాడా, చూడు వాళ్ళ శాపగ్రస్తులు అయిపోతారట. ఎవరంటే ఇక్కడ వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారా అంటాడు. అంటే వ్యభిచారం చూసి మనం ఏమైపోతామంటే పాపం చేస్తాం, అవునా కదా? ఈ రోజున ఎక్కడైనా మీరు చూడండి,
అది స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు వేసుకునే మేకప్లు, ఏదైనా కానివ్వండి, దేనికి ఇది సాదృశ్యంగా ఉందంటే అంటే వ్యభిచారిని ఒక వ్యక్తి చూచినప్పుడు ఖచ్చితంగా పాపం చేస్తాడు. ఖచ్చితంగా పాపం చేస్తాడు. అంటే మనసులో పాపం చేస్తాడు. డైరెక్ట్గా పాపం చేయడు, కానీ మనసులో ఖచ్చితంగా పాపం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. అంటే వాళ్ళు ఆకర్షించేవారుగా ఉంటారు ఈ లోకంలో. అందుకని ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మనం మంచిగా ఉన్నా మన ముందున్న వాళ్ళు ఏ రకంగా ఉంటూ ఉన్నారో ఆలోచన చేయాలి. అందుకని ఇక్కడ అంటాడు, వ్యభిచారిని చూసి ఆశించు. అంటే చూడు, వ్యభిచారిని చూస్తాడంట నెంబర్ 1. చూసిన తర్వాత రెండోది నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆశిస్తూ ఉంటాడంట. తర్వాత ఆశించిన వాడు పాపము మానలే. పదే పదే చూడాలనిపిస్తుంది. మీకు బాగా తెలుసు శాంసన్ గురించి, మీకు బాగా తెలుసు. శాంసన్ ఎక్కడికి వెళ్ళాడనంటే, చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు శాంసను? తిమ్నాతుకు వెళ్ళాడు. అంటే వేశ్యలుండే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడంతా వేశ్యలుండే ప్రాంతం అది. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ సమయం అయితే హైటెక్ సిటీ కానీ, అంతేనా, ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి. ఇదివరకు ఒకటే ప్లేస్ అంటే ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు అలాగే ఏమి లేదు, అన్నీ అలా తయారైనాయి. వాళ్ళని మీరు చూస్తే అసలు క్షణంలో మన భక్తి అంతా పోతుంది. ఒక్క రోజులో మన భక్తి అంతా పోతుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద అలాగే వెళ్ళి చూస్తూ ఉంటే భయంకరమైన వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. అంటే ఈ రోజుల పరిస్థితి ఏంటంటే నీ భక్తి నువ్వు కాపాడుకోవటమే గగనం. మన భక్తిని మనం కాపాడుకోవడమే చాలా గగనము, గొప్ప విషయం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే బయటికి వెళితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటూ ఉన్నాయి. ఒక వ్యభిచారిని చూసినప్పుడు ఖచ్చితంగా ఆశిస్తాడు. ఆశించిన తర్వాత హృదయంలో, మనసులో పాపము ఖచ్చితంగా చేస్తాడా లేదా? అందుకనే చూడండి, చాలా జాగ్రత్తగా మనము ఉండవలసిన పరిస్థితి. ఇక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఒకటే మాట అంటాడు, ఒక వేశ్యనంట మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో మనము పాపము చేసిన వారమవుతాం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పాపం చేయనివాడు ఎవడున్నాడు చెప్పండి భూమి మీద? దీన్ని బట్టి మనం లెక్క చేస్తే పాపం చేయనివాడు ఎవడున్నాడు? అన్ని రీతిలుగా మనం ఆలోచిస్తే ఏ ఒక్కడు, అందుకని బైబిల్ నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక ప్రభువు చెప్పినట్టుగానే అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్లు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం చేసిన అంటే వాళ్ళని చూసినప్పుడు మనం ఆకర్షించబడతాము. తర్వాత వాళ్ళకు దేవుడు అంటున్నాడు విరోధన అవుతాను అంటున్నాడు. ఏమవుతాడంట? శత్రువు అయిపోతాడు. వాళ్ళకి ఏమవుతాడంట? శత్రువు. అలాంటి వారికి శత్రువు అయిపోతాడు. ఇప్పుడు ఒకటి శాంసన్ మీరు గమనించారు. శాంసన్ ఏం చేశాడు? చూశాడు, ఆకర్షించాడు, తర్వాత తన దగ్గరికి వెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు. తర్వాత పరిస్థితి అంతా మీకు అర్థమైంది. రెండోదిగా దావీదు కూడా అలాగే చేశాడు. దావీదు ఏం చేశాడు? మేడగది మీదకి వెళ్ళాడు, చూడకూడదు చూశాడు, పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత తన కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్లుగా మార్చబడ్డారు. అదే వ్యభిచారపు ఆత్మ తన కొడుకుల్లో పనిచేసింది. అందుకనే దావీదు అంటాడు, అనుభవంతో ఒక మాట రాస్తాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయి. మనం త్రిప్పివేసుకునేది కాదు, దేవుడే త్రిప్పవాలి. మనం త్రిప్పివేసుకునేది కాదు. అంటే దేవునికి పూర్తిగా మన సరెండర్ అయితే దేవుడు ఏం చేస్తాడు? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన మనసును కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన చూపును కావచ్చు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? త్రిప్పివేస్తాడు. ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నాము. అందుకని ప్రభు సామెతలో ఒక మాట ఉంటుంది, రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువ వలె ఉన్నదంట. దాని చిత్త వృత్తి చొప్పున ఆయన త్రిప్పుతూ ఉంటాడంట. ఆయన త్రిప్పుతాడు. మనం తిప్పాలంటే మన వల్ల కాదు. అందుకని ఇంటిలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రభా నీ కాపుదల నాకు ఇవ్వండి, నీ సన్నిధి నాతో ఉంచండి, నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కృపనివ్వండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటికి చిక్కం పెట్టండి అని మనం మాట్లాడుకుంటూ ఉండాలి.
రోజు చేయాలి పని. ఎందుకంటే దావీదు అదే మాట్లాడుతున్నాడు, నేను వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా, వ్యర్థమైన వాటిని ఉచ్చరించకుండా నా పెదవులకు ఏం పెట్టుకుంటాడంట? చిక్కం పెట్టుకుంటాడంట, నోటికి చిక్కం పెట్టుకుంటాడంట. వ్యర్థమైన వాటిని చూడకుండా కనులకు, చెప్పండి ఏం పెట్టుకుంటాడు? కనులకు ఏం పెట్టుకుంటాడు చెప్పండి? కన్ను త్రిప్పివేయమంటూ ఉన్నాడు. అలాగ మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి మనకి కావాలి. అందుకని అంటాడు, దేవాని సన్నిధి నాతో ఉంటే. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుడే కదా అమ్మా. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటి? దేవుడే కదా. దేవుడు మనతో ఉన్నాడు అనుకో, అలాంటి పరిస్థితి వచ్చిందనుకో నేను త్రిప్పుతాడు ఆయన, నేను లేదా ప్రక్కగా లాగుతాడు, నీకు ఆ గుంటలో పడకుండా నేను లేవనెత్తుతాడు. కనుక దేవుని సన్నిధి మనతో ఉంటే చాలా మంచిది. మన పాపంలో పడకుండా ఉండాలంటే మన వల్ల కాదే కానీ దేవుని కృప మనతో ఉంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే ఖచ్చితంగా మనము పాపం చేయకుండా ఉందుముగాక. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త, క్షమించండి, ప్రసంగి చదవండి. ప్రసంగి 2:10. చూడండి, నేనేమన్నాడు చూడండి, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు చాలు. ఇక్కడ చూడండి, ఈయన ఏమంటున్నాడు? మొదట మరి మీరు గమనిస్తే, నా కనులు వేటినైతే ఆశిస్తూ ఉన్నాయో వాటి విషయంలో నేను అభ్యంతరపరచలేదు. కన్నులతో అంటున్నాడు, నీకు ఏది కలుతో చూసేసాయి, ఏది కలుతో అనుభవించు అని వదిలేశాడట, గాలికి వదిలేశాడట. ఎవరు? సొలొమోను. ప్రసంగి అంటున్నాడు, తన కన్నులు ఏది చూస్తే అది, ఈ రంగుల ప్రపంచంలో ఏది కనపడితే అది. అందుకని ఆయన చూసిందల్లా కావాలనుకున్నట్టున్నాడు. ఇంతకీ ఎంతమంది వివాహం చేసుకున్నాడంటే 1000 మందిని. నేను అనుకుంటా ఎంతమందిని చూసుంటాడు మనోడు. చూసిందల్లా తెచ్చుకున్నాడు, చూసిందల్లా పాపం చేశాడు, చూసిందల్లా వివాహం చేసుకున్నాడు. అందుకని 1000 మంది చేసుకోగలిగాడు మనోడు. అందుకనే ఈ ప్రసంగిలో చివరి అంటాడు, ఇది ఎంత పశ్చాత్తాపడుతూ రాసిన మాటలు అవన్నీ. ఏదో గొప్ప గురించి చెప్పుకోవట్లేదు, నేను ఇట్లా అయిపోయాను, యవ్వనస్తుడాను వాళ్ళ కాకూడదు అని చెప్తూ ఉన్నాడు ప్రసంగి. నేను వేటినైతే చూడకూడదు అనుకున్నానో వాటిని చూశాను అట్లా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ప్రతి దాన్ని చూసే విషయంలో అభ్యంతర పడలేదు. నేను అన్నిటిని నేను చూసి నేను ఆశించి నేను తెచ్చుకున్నాను. ఎంత గొప్ప విషయం చూడండి. నిజంగా సొలొమోను కంటి విషయంలో ఏమాత్రము కూడా నిలుపుదల లేదు, మనోడికి కంట్రోల్ లేదు. అందుకని ప్రభు ఒక మాట అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని ఏమన్నాడు? పిరికి వేస్తే నువ్వు గుడ్డోడు అయ్యుండి పరలోకానికి వెళ్తావు అన్నాడా లేదా? ఒకవేళ నీ కన్ను నువ్వు అభ్యంతరపరుస్తుందని నీకు తెలిసి అది పెరగకుండా అలాగే వదిలేవనుకో, ఈ 2 కళ్ళు కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు నరకానికి పోతావని చెప్తూ ఉన్నాడు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి దాన్ని యొద్ద నుంచి పారవేయము, నీ దేహం అంతయు చాలు ఈ ఒక్క మాట చాలు. ఇక్కడ ఏమన్నాడు ప్రభు ఏంటంటే, ఒక్క గుడ్డు కొన్నుడు అయి ఉండి పరలోకానికి వెళ్ళిపోతే మంచిదా, లేదా 2 కన్నులు మంచిగా ఉండి, 2 చేతులు మంచిగా ఉండి, 2 కాళ్ళు మంచిగా ఉండి, దేహం అంతా మంచిగా ఉండి నరకానికి పోవటం మంచిదా? ఇన్ని అవయవాలు దేవుడు మనకి ఇచ్చాడు, పోతే ఒకటి పోని, మిగతా వీటితోనే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకానికి వెళ్ళొచ్చు. ప్రభు అంటున్నాడు, నిన్ను ఏదైతే అభ్యంతరపరుస్తుందో దాన్ని పిరికివేయి. చూపు అభ్యంతరపరుస్తుందా? పిరికివేయి. చెయ్యి అభ్యంతరపరుస్తుందా? తీసివేయి. కాళ్ళు అభ్యంతరపరుస్తుందా? తీసివేయి. హృదయం అభ్యంతరపరుస్తుందా? తీసివేయి. మనసు అభ్యంతరపరిచిందా? తీసివేయి. నీ అవయవాలు ఏదైనా తీసివేయమంటే నిజంగా వెళ్ళి నరికేసుకోమని కాదు దానికి అర్థం. దానికి అర్థం ఏంటి చెప్పండి? అది దాన్ని చూడకూడదని అర్థం, అటువైపు వెళ్ళకూడదని అర్థం, అట్లా మాట్లాడకూడదని అర్థం, అట్లా వినకూడదని అర్థం, అట్లా ఆలోచించకూడదని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళొద్దురా బాబు,
అదే చెప్తున్నాడు ఇక్కడ. శాంసన్కి అదే చెప్పాడు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళదు బాబు, వాళ్ళ ఫిలిస్తీయులు అని అంటే వినలా, వెళ్ళాడు. ఒక మాట, సాధ్యమైనంత వరకు మనము కరెక్ట్గా పద్ధతిగా లేకపోతే దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉండాలంటే మన పరిధిలో మనము మన పరిధిలో మనము ఉండాలి. అవునంటారా కాదంటారా? పరిధి దాటి వెళితే మన పాపం చేస్తాం. ఎలాగా? ఆదాముని చూసుకోండి లేదా అవ్వమ్మని మీరు చూసుకోండి, వాళ్ళకు ఒక పరిధి ఇచ్చాడు. ఆ పరిధి దాటి అవ్వమ్మ ఏం చేసింది చెప్పండి? దాటి వెళ్ళిపోయింది. ప్రభు చెప్పాడు, మీరు ఏదేని తోట అంతా మీదే, మీరు తిరగండి, ఎంజాయ్ చేయండి, తినండి, అనుభవించండి, అన్నీ ఇచ్చాడు పాపం. కానీ ఈమె చూడండి, ఆ ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళకమ్మా, ఆ ఒక్క పండు తినొద్దమ్మా, అటువైపు చూడొద్దమ్మా అని చెప్తే ఈ తల్లి ఊరుకుందా? ఎటైతే వెళ్ళొద్దన్నాడో, ఏదైతే చూడొద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో అదే చేసింది. తర్వాత ఏదైనా తోటలో నుంచి వెలివేయబడి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. సాధ్యమైనంత వరకు సిటీలోకి మీరు వెళ్ళొద్దు. నేను మళ్ళా చెప్తున్నా, సాధ్యమైనంత వరకు పార్కులకి మీరు వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అవి పాపానికి నిలయాలుగా ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడో మారిపోయినాయి అనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. హుసేన్ సాగర్ దగ్గరికి మనం వెళ్ళొద్దు. ఇవన్నీ పేరు పెట్టి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఒక్కసారి చూస్తే ఏమవుతుందిలే. ఒక్కసారి చూశాడు ఎవరు? దావీదు. ఒకసారి చూశాడు శాంసన్. ఒకసారి చూసింది ఎవరు? ఆదం, అవ్వమ్మ. ఏమైపోయారు? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం భద్రంగా ఇంట్లో ఉండటం బెటర్. మనతో పాటు మన ఫ్యామిలీని తీసుకువెళ్ళామా అయిపోతుంది. సాధ్యమైనంత వరకు మన కంట్రోల్లో మనం ఉండటము, మన పరిధిలో మనం ఉండటము ఎంతైనా మంచిదని ఒక దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నాడు. ప్రసంగి కూడా చూడండి, తన విచ్చలవిడితనంగా తిరిగాడు, విచ్చలవిడితనంగా ఏది బట్టి చూశాడు, చేశాడు, అంతా కోల్పోయాడు. అందుకనే తన ప్రసంగిలో ఒక మాట రాస్తాడు, అద్భుతమైన మాట, యవనస్తులకు ప్రత్యేకించే మాట అంటాడు, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. చూడండి, సమస్తము వ్యర్థము ఏంటి? అన్ని అనుభవించిన తర్వాత మనోడు రుచి చూసిన తర్వాత అర్థమవుతుంది సమస్తం వ్యర్థమని. ఒక అద్భుతమైన మాట నేను చెప్తాను, చూడండి, మీరు చదవద్దు. బొక్కావాని తైలంలో కొన్ని చచ్చినగలు కొన్ని పడుట వలన ఆ తైలం అంతయు కంపు కొట్టి, అంటే చెడ్డ వాసన లేదా దురవాసన వస్తూ ఉన్నదని ప్రసంగి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఎలాంటివాడు తెలుసా? తైలములు అంటాడు. ఎవరు? సొలొమోను. చచ్చినీగలు కొన్ని పడటం వల్ల ఆ తైలం అంతా కూడా కంపు కొట్టిపోయిందంట. దాని తర్వాత ఘనత, జ్ఞానము తేలియాడునని ఉంటుంది అక్కడ. తేలగొడుతుంది. తనకున్న జ్ఞానం తేలిపోయింది, తనకున్న బుద్ధి తేలిపోయింది, తనకున్న వివేచన తేలిపోయింది, తనకున్న దేవుని భయభక్తులు కలిగిన ప్రార్థన జీవితం అన్నీ తేలిపోయినాయి. తన ఘనత సమస్తము తేలిపోయి చచ్చినీగలు కొన్ని పడటం వల్ల మన జీవితంలో కూడా కొన్ని చచ్చినీగలు పడుతూ ఉంటాయి. ఆ చచ్చినీగ పడినప్పుడు వెంటనే మనం తీసివేయాలి. అసలు చచ్చినీగ పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది ఉండాలి. ఇది తీసేసి ఇలా ఉందనుకో పడతాయి. మూత ఉండాలి. మూత అంటే దేనికి సాదృశ్యం తెలుసా? ప్రార్థన గది గుర్తుగా ఉంది. నువ్వెప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఈ పాత్రలు ఏది పడకుండా ఆ ప్రార్థన నీకు ప్రాకారముగా ఉంటుంది. అందుకనే ఈ మూత ఎప్పుడు కూడా మన హృదయానికి ఎప్పుడు భద్రంగా ఉంటూ ఉండాలి. తర్వాత మాట మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 5:28, 28, 29 చదవండి. మత్తయి సువార్త 5 అధ్యాయము 28, 29.
నేను మీతో చెప్పినదేమనగా చాలు. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, ఒక స్త్రీని అప్పుడే మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో అది స్త్రీ అయినను పురుషుడైనను, ఎవరైనా సరే, స్త్రీ పురుషుడిని తేడా ఏమి లేదు. ఒక పురుషుని పదే పదే ఒక స్త్రీ చూస్తే, ఒక స్త్రీని పదే పదే ఒక పురుషుడు చూస్తే ఆమెతో అప్పుడే వ్యభిచారము చేసినట్టంట. అప్పుడు ప్రభు ఏమంటాడు, దాని కింద ఒక మాట అంటాడు, అప్పుడు నీ కన్ను ఏదైతే చూసిందో, ఏదైతే నేను అభ్యంతరపరిచిందో వెంటనే దాన్ని ఏం చేయాలి, పెరికి వేయాలి, తీసేయాలి, తీసి పారవేసే అనుభవం మనకి ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, ఇప్పుడు నీకు నీ మనసులో ఒక పరస్త్రీతో పాపం చేసినట్టు నీకు తెలిసింది, నీకు ఖచ్చితంగా తెలిసింది, నీకు అర్థమైంది, నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా, అక్కడికక్కడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప, ప్రభా నేను చూడకుండా వాటిని చూశానయ్యా, ఇది చూడకూడదు అనుకున్న చూశాను, నేను పాపం చేశాను, దయతో నన్ను మన్నించండి, దయతో నన్ను క్షమించండి అని వెంటనే నీ హృదయంలో, ఎవరైనా 10 మంది ఉన్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకునే అవకాశం లేనప్పుడు నీ హృదయంలో, నీ మనస్సుతో ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనము డైరెక్ట్గా ఏదో ఒక దిక్కునికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం అవసరమే లేదు. వెంటనే ఆ సందర్భానికి విరుగుడేంటి, ప్రార్థన. వెంటనే ప్రార్థన చేస్తే దాని నుంచి నువ్వు విడుదల పొందుతావు, దాని నుండి నువ్వు క్షమాపణ పొందుతావు. అంతేగాని అది మనసులో ఉన్నావు అనుకో, అది అలాగే ఉండదు. ఖచ్చితంగా ఒక మాట అయితే నేను చెప్పగలను, ఎవరైతే పాపం చేసిన వ్యక్తి ఉంటాడో వెంటనే హృదయంలో ప్రభు నేను ఇలా చేశానని యథార్థంగా మనం ఒప్పుకుని మనం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు, క్షమిస్తాడు. దేవుడు మొదటగా నిన్ను క్షమిస్తాడు. అంతేగాని మనము మనసులో పెట్టుకుని దాన్ని అలాగే ఉంచుకోవటం వల్ల అది నీకు ఏమైపోద్దంటే అది పాపంగా మార్చబడుతూ ఉంటుంది. అది నీ ఆలోచనలన్నీ చెడిపేస్తుంది, నీ తలంపులన్నీ చెడిపేస్తుంది. తర్వాత నువ్వు పాపంలో పడే అవకాశము ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను అభ్యంతరపరిచే ప్రతిదీ కూడా నీ యొద్ద నుంచి తీసివేయి, పారవేయి అని చెప్తూ ఉన్నాడు. లేవి కాండంలో వరుసగా చాలా విషయాలు ఉంటాయి, ఇక్కడ మీరు జాగ్రత్తగా చదవండి. లేవి కాండము 20వ అధ్యాయము 10 నుండి 14 వరకు చదువున్నాను. మరియు యెహోవా లేవి కాండము 20వ అధ్యాయము 10వ వాక్యం, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా నెంబర్ 1 ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే ద్వారా చెప్తున్న మాట, పొరుగువాని భార్యతో ఎవడైతే వ్యభిచరిస్తాడో ఆ వ్యక్తిని ఏం చేయమన్నాడు తెలుసా ప్రభు, మరణ శిక్ష విధింపవలెను. ఏ శిక్ష అది? మరణ శిక్ష. మరణ శిక్ష అంటే మనకి ఎక్కడ వేస్తారు, ఇక్కడ ఎవరైనా పొడిస్తే ఇక మరణ శిక్ష వేస్తారు, అంతేనా కదా. మరణ శిక్ష ఇక్కడ ఏమంటున్నాడు, పొరుగువాని భార్య. అందుకనే నీ పొరుగువానిది ఏది కూడా నీవు ఆశింపకూడదు అని ఆజ్ఞలో ఇదొక ఆజ్ఞ. ఇక్కడ ఏమంటున్నాడు, నీ పొరుగువాని భార్యను ఒకవేళ ఆశిస్తే, ఆమెతో పాపం చేస్తే, సర్వ సమాజము ఎదుట ఆ వ్యక్తిని తీసుకొచ్చి, ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి ఏం చేయమని తెలుసా, వాళ్ళందరి ముందు ఉరి తీయమంటున్నాడు. ఏమంటున్నాడు, ఉరి తీయమంటున్నాడు. మరణశిక్ష అంటే అదే కదమ్మా, అంతేనా, ఇంకేముందా, ఉరి తీయమని చెప్తూ ఉన్నాడు. రెండో మాట, తన తండ్రి భార్యతో శయనించిన వాడు, వాళ్ళిద్దరికీ రెండో మరణశిక్ష చూడండి. తండ్రి భార్యతో శయనించిన వాడు ఏం చేయమంటున్నాడు వాడిని కూడా. అమ్మ ఈ మాట ఎవరో తండ్రి భార్యతో శయనించిన వారు ఎవరు ఉన్నారు బైబిల్లో? ఇదిగో రూబేను సొంత తండ్రి భార్యతో ఏం చేయడు తెలుసా, శయనించాడు. ఇంకా కాస్త మీరు లోపలికి వెళ్ళి చదువుకుంటే యాకోబు ఉపపత్నులు ఉన్నారు కదా, ఆమెతో కూడా వ్యభిచారం చేశాడు. అంత మాత్రమే కాదు, రూబేన్ ఒక్కడైనా ఉన్నాడా, ఇంకెవరో లేరా? ఇంకెవరు లేరా?
అది కాదు, ఇక్కడ కోడల విషయం రాలేదు, కింద వస్తుంది తర్వాత అది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే తండ్రి భార్యతో, రైట్, అబ్షాలోము కూడా ఉన్నాడు. అబ్షాలోము దావీదు ఉపపత్నులతో, దావీదు అప్పుడు సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు. అక్కడ ఒక మేడగది వేసి ఉంది, ఆ మేడగదిలో ఉపపత్నులు భద్రంగా ఉంచమని చెప్పాడు. అక్కడ కావలి వారు కూడా ఉన్నాడు. నెక్స్ట్ అర్ధాంతరంగా అన్యాయంగా ఆ సింహాసనం ఆక్రమించుకుని ఇంకా దావీదుని ఎలాగైనా ఇంకా కోపం రేపాలి, దావీదుని చంపాలి, దావీదు కూడా సమస్తం నాశనం చేయాలనే ఆలోచనతో ఒకడు అహితోఫెలు అని ఒకడు ఉంటాడు. వాడు చెడ్డ ఆలోచనలు ఇస్తూ చెడ్డ సలహాలు ఇస్తాయి, చెడ్డ ఆలోచనలు చెడ్డ సలహాలు ఇస్తూ ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తి ఉన్న స్థలానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పాడు చేశాడు. ఎవరిని పాడు చేశాడు? తల్లుల్ని. ఇక్కడ రూబేన్ ఒకడు, రెండోది అబ్షాలోము ఒకడు, వీళ్ళిద్దరు భయంకరులు. అలాంటి వ్యక్తుల్ని కూడా ఇక్కడ ఏమంటాడంటే మరణశిక్ష వేయవలెను. నేను అంటాను, ఆ రోజులో జరిగింది ఈ రోజుల్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. జరుగుతుందా లేదా? జరుగుతుంది. బైబిల్ రాయని స్పష్టంగా ఉన్నాయి ఇవన్నీ. అంటే సొంత తల్లితో పాపం చేసే పరిస్థితి, లేదా చిన్నమ్మలతో పాపం చేసే పరిస్థితి, లేదా పెద్దమ్మలతో పాపం చేసే పరిస్థితి. ఆమె కూడా ఒక తల్లే కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కామకత్వం అంటారు దీన్ని. ఇందులో చాలా మీకు ఆత్మఫలాలు పైన ఉంటాయి, ఈ 16 ఉంటాయి. వీటిల్లో కామకత్వం అని ఒకటి ఉంటుంది. ఆ కామకత్వం అనేది కన్ను మిన్ను ఆనకుండా చిన్న పెద్ద, తల్లి చెల్లి, అవేవనగా జారత్వము, అపవిత్రత, చాలమ్మ, కామకత్వం, జారత్వము, కామకత్వము, ఇవి ఒక మనిషిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, వాడికి అర్థం కాదు. అందుకనే చిన్నపిల్లల్ని పాడు చేసేస్తూ ఉన్నారు. అవునా కదా? చిన్నపిల్లల్ని పాడు చేస్తున్నారు. ఆ చిన్నపిల్లలు ఏం కనబడుతుందో వాడికి మనకు అర్థం కాదు. వాడు ఆ చిన్నపిల్ల 10 సంవత్సరాలు కూడా నిండవు, ఆ పిల్లల్ని పాడు చేసేస్తున్నారు. ఇంక 5 సంవత్సరాల పిల్లల్ని పాడు చేస్తున్నారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని పాడు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇదే కామకత్వము. కామకత్వం బాగా పనిచేస్తూ ఉంది. అందుకే 10 మంది పోగాడి ఒక తల్లిని పాడు చేస్తున్నారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నానంటే వ్యభిచరించకూడదంటే నీది కాని దాన్ని వేరొక దాన్ని మనం అనుసరించినా, ఇష్టపడినా, తెచ్చుకున్నా, అనుభవించినా అది వ్యభిచారము. అందుకనే వివాహము అన్ని విషయములలో ఘనమైనది, అది పాన్పు నిష్కలంకమైనది. ప్రభు ఒక్కటే చెప్పాడు, ఒకే భార్యతో నువ్వు సంసారం చేయాలి. 2 భార్యలతో ఉండకూడదు, 3 భార్యలతో ఉండకూడదు. ఇంట్లో ఒక సెటప్, బయట ఒక సెటప్, ఇట్లా కాదు. ప్రభు నీతి ఏంటంటే ఆయన గొప్పతనం చూడండి. ఆదాముని చేసినప్పుడు నేను అంటాను, ఆదాముకి భార్య ఇవ్వాలనుకున్నాడు ఆయన, వివాహం జరిగించాడు. ఒక ఎముకని తీసాడా లేకపోతే 4-5 తీసాడా? ఇప్పుడు 4-5 తీసి 4-5 భార్యలను చేయొచ్చు కదా. ఎందుకు అట్లా చేశాడు? ఆయన నీతిమంతుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక. వివాహం విషయంలో కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. పౌలు అదే అంటాడు, వివాహం అన్ని విషయములలో, అంటే అన్ని విషయములలో అది ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. అంటే పాన్పు ఎలాగుంటుందో తెలుసా? నిష్కలంకముగా, నిర్దోషముగా, పవిత్రంగా, యథార్థంగా ఉండాలి. మన దేహం మీద హక్కు మన భర్తకు ఉండాలి, మన భర్త దేహం మీద హక్కు భార్యకే ఉండాలి. మళ్ళీ పరపురుషుడికి కానీ పరస్త్రీకి కానీ ఉండకూడదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ 2వ అనుభవం ఏంటంటే తల్లితో క్షయించిన వాడిని ఉరి తీయాలి అని అంటున్నాడు. 3వది అది ఇందాక చెప్పింది, ప్రవీణ్ చెప్పింది ఇదే. 3వది ఏంటి తెలుసా? తన కోడలతో సైనించిన ఎడల వాళ్ళిద్దరికి, అది 3వ మరణశిక్ష ఏంటి చెప్పండి? కోడలతో సైనించిన వాడు. ఎవరున్నారు కోడలతో సైనించిన వాళ్ళు? యోధ కావాలని చేసింది కాదు, అది వాస్తవం చెప్పాలంటే. ఆమె వేశ్య వేషం వేసుకుని కూర్చుంది అక్కడ. ఆమెకి ఎందుకు ఆ కోపం తెలుసా? తన కొడుకుని ఇచ్చాడు,
నాకు సంతానం కలగకుండా చనిపోయాడు. తర్వాత ఇంకో కొడుకుని ఇచ్చాడు, చనిపోయాడు. మూడో వాడి కొరకు మళ్ళీ ఈమె వేచి వస్తుంది. అమ్మ ఇది కాదు, ఫస్ట్ మీ పుట్టింటికి వెళ్ళిపో, మీ పుట్టింటి పెద్దవాడిందరూ చూద్దామా అని కొంత గ్యాప్ ఇచ్చాడు. అయితే ఈమె ఏం చేసింది తెలుసా, అది మనసులో పెట్టుకుని ఆమె ఏం చేసింది తెలుసా, వేశ్యలు ఉండే స్థలానికి వెళ్ళి వేశ్యలాగా వేషం వేసుకుని తన మామని మోసం చేసింది. వాస్తవం చెప్పాలంటే నిజంగా యోధ ఏం తప్పు చేయలేదు, కానీ అక్కడ వేశ్య అని వేషం వేసుకుంది. ఆమె దగ్గరికి వెళ్ళి అట్లా చేసింది. దాని తర్వాత ఆమె ఎప్పుడైతే ఆ వేషం వేసుకున్న తర్వాత గర్భం ధరించిందో, తన మామ దగ్గరికి వచ్చి విషయాలన్నీ చెప్పినప్పుడు అక్కడ మాట అంటాడు, నాకంటే నువ్వు నీతిమంతురాలివి. నిజంగా అంటాడు అన్నమాట. పాప నిజంగా తప్పు తెలియక తప్పు చేశాడు. తెలుసో తెలియక కాదు, తెలిసో తెలియకో తప్పు చేశాడు. కానీ ఆ తప్పు జరిగిపోయింది కదా. ఇప్పుడు మనోడు ఏదో చెప్పొచ్చు, నువ్వు వేషం వేసుకున్నావు, అసలు నువ్వు అక్కడ ఎందుకున్నావు, నువ్వు ఆ ప్లేస్లో నువ్వు ఎందుకున్నావు, నువ్వు అలాగే ఎందుకు ఉన్నావు, అంతే నేను తప్పు ఎవరిని అనుకుని చేశానని చెప్పొచ్చు మనోడు. కానీ యోధ మాత్రం ఏమన్నాడు తెలుసా, లేదు నేను ఈ తప్పే, ఎలాగైనా సరే తప్పే కనుక ఆ తప్పు నేను ఒప్పుకుంటున్నాను, నాకంటే నువ్వు నీతిమంతురాలు. అది యోధ. అందుకనే యోధ నీతిమంతుడిగా ఉన్నాడు, ఒప్పుకున్నాడు కనుకే యోధాలో నుంచి ప్రముఖులు బయటకు వచ్చారు. అదే తప్పును కప్పుకుని ఉంటే యోధలో ప్రముఖులుగా బయటకు వచ్చేది ఎవరితో తెలుసా, నాశనం చేసేటోళ్ళు వస్తారు, పాడైపోయిన వాళ్ళు వస్తారు, చెడిపోయిన వాళ్ళు వస్తారు, సమాజాన్ని నాశనం చేసిన వాళ్ళు వస్తారు. కానీ యోధ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా, మనం అందరము పాపం చేసేటోళ్ళమే. మన పాపాన్ని మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదు, దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన మనల్ని అందరినీ చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? చాలామంది విచిత్రం ఏంటంటే ప్రభు సన్నిధికి వచ్చి అబద్ధాలు ఆడతారు. ప్రభు సన్నిధికి వచ్చి చాలామంది ఏం చేస్తారంటే ఆయన చూడలేదన్నట్టు, ఆయన కళ్ళు లేని కబోదన్నట్టు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఆ మాట కప్పుకుంటారు. ఇప్పుడు ఆదాము అదే చేశాడు, అవ్వమ్మ అదే చేశారా లేదా అంటే అది ప్రభు చూడలేదా? ప్రభు ఏమన్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడు, నీ భార్య ఎక్కడుంది అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? ప్రభుకు తెలియక మాట అడిగాడా? నేను ఎక్కడున్నామన్నాను, మీరు ఎక్కడున్నారు, నేనేం చేయమన్నాను, మీరు ఏం చేశారు, నేనేం తినకూడదన్నాను, మీరు ఏం తిన్నారు, నేను ఎక్కడికి వెళ్ళొద్దన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళారు అని ఆ మాటలు ఇవన్నీ ప్రభు చెప్తూ ఉన్నాడు. కానీ అప్పుడైనా సరే అయ్యా యోధలాగా నేను తప్పు చేశానయ్యా. ఇప్పుడు వాస్తవంగా కోడలు తప్పు, కానీ ఆ తప్పు మనోడి మీద వేసుకుని తప్పు ఒప్పుకున్నాడు. కానీ ఆదాం ఏమన్నాడు ఇక్కడ, అది నువ్వు నాకు అనుగ్రహించిన స్త్రీ ఉందో చూసావా, దీనివల్ల అంత జరిగింది అని తప్పుని కప్పుపుచ్చుకుంటూ ఉన్నాడు. నేనేమంటాను తెలుసా, మనం ప్రతిరోజు పాపం చేస్తామమ్మా. మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుంది మీకు? మనం ప్రతిరోజు పాపం చేస్తాం, ఎందుకంటే మన పాప లోకంలో ఉన్నాం. మన పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము, పాపంలోనే జీవిస్తున్నాము, పాపంలోనే చనిపోతాం. ఇది వెరీ క్లారిటీగా చెప్తున్నా. మళ్ళా చెప్తున్న విషయం ఇంకోసారి చెప్తే ఇష్టపడుతున్నాను. ఒకటి, పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో జీవిస్తున్నాం, పాపంలోనే మరణిస్తాం. ఈ 4 వాస్తవం. అయితే ఎప్పటికప్పుడే నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి, నిన్ను నీవు శుభ్రపరచుకోవాలి, నిన్ను నీవు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమలాడుకోవాలి. దేవా, ఈ లోకంలో నేను జీవించడం చాలా కష్టతరంగా ఉంది ప్రభు. ఎందుకంటే ఇప్పుడే ఇలాగ ఉందంటే రాగల దినాలు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. మనం అందరం కూడా దేవుని, అందుకే నేను అంటాను ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండాలి. అయితే పాపం చేయకుండా మనం ఉండాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటో తెలుసా? దావీదు అంటాడు, నేను పాపము చేయకుండా ఉన్నట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అంటాడు. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంట?
పాపం చేయకుండా సిలువ వేసుకోమన్నాడా? పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోమన్నాడా? పాపం చేయకుండా ఉండాలి ఇంకోటి ఏదైనా అన్నాడా? లేదు. పాపము చేయకుండా ఉండాలంటే నీ వాక్యము నా హృదయంలో ఉంచుకోవాలి అని అంటాడు. హృదయం అంటే వాక్యం ఎవరింతకే? దేవుడు. దేవుణ్ణి ఎప్పుడైతే మన హృదయంలోకి ఆహ్వానించామో ఆ వ్యక్తి పాపం చేయడానికి అవకాశము ఉండదు. అవునంటారా కాదంటారా? యేసయ్యను ఆహ్వానించిన వాళ్ళు ఎవరు? జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య తన ఇంట్లోకి ఆహ్వానించాడు. అప్పుడు ఇంట్లోకి ఎప్పుడైతే యేసయ్య వెళ్ళాడో జక్కయ్య ఇంట్లో ఉన్న అక్రమం అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోయింది అది. అంటే ప్రభు అదే అంటాడు, చీకటికి వెలుగుకు పొత్తెక్కడా, నీతికి దుర్నీతికి సాంగత్యం ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. అవునా కదా? నిజమే. వెలుగున్న కాడ చీకటి ఉండలేదు. వెలుగు ఎక్కడైతే ప్రత్యక్షమవుతుందో ఆ చీకటి పారదోలు పడుతుంది. వెలుగు ఎవరింతకే? దేవుడే కదా. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగు నీలోకి వచ్చిందనుకో, నీలో ఉన్న చీకటి అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? వెళ్ళిపోతూ ఉంటుంది. యేసయ్యను మనం ఆహ్వానించాలి. మన ఇంట్లో యేసయ్య ఉండే, యేసయ్య ఫోటో కాదు, యేసయ్య వాక్యాలు పెట్టుకోవడం కాదు, యేసయ్య వాగ్దానాలు పెట్టుకోవడం కాదు, బీరువుల మీద ఫోటోలు పెట్టుకోవడం కాదు, సైకిల్ మీద బండ్ల మీద కార్ల మీద ఫోటోలు పెట్టుకోవడం కాదు. అవి నువ్వు పెట్టుకుంటావు, అందరూ పెట్టుకుంటారు. అవి కాదు. అక్కడ యేసయ్య వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. అంటే హృదయంలో పెట్టుకోవడం అంటే ఎలాగా? వాక్యాన్ని రోజు చదవాలి. చాలామంది క్యాలెండర్లో ఒక చిన్న వాక్యం చదివి వెళ్ళిపోతారు. అది కాదు. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చక్కగా నిదానంగా ప్రశాంతంగా చదవాలి. ఒక అధ్యాయమైనా చదవాలి. చదివితే ఏమవుతుందంటే అది నీ హృదయంలోకి వెళ్ళిపోయి అలాగా కూర్చుంటుంది. నువ్వు ధ్యానించాలి వాక్యాన్ని. వాక్యం ఈరోజు చదివావు, ఉదయం చదివావు, అది నీ వెంట వస్తూ ఉంటుంది. హృదయం నీ వాక్యం ఉంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏం చేస్తుంది? వాక్యం కూడా నీతో వస్తుంది. నువ్వే పని చేస్తే ఆ వాక్యం నీతో ఉంటుంది. నువ్వేది చేసినా అది చేస్తూ ఉంటుంది. ఆ వాక్యం నిన్ను బలపరుస్తూ ఉంటుంది. అంతే దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బలపరిచాను, నీ వాక్యము నా పాదములకు దీపమైనది, నా త్రోవకది. వాక్యం మనలో ఉందనుకో, మన త్రోవకు ఏమవుతుంది చెప్పండి? అది వెలుగు ఉంటుంది. మన త్రోవలో వెళ్తున్నాము, ముళ్ళు ఉంటాయి అక్కడ. ఆ వెలుగు అక్కడ పడిన తర్వాత నీకు వెంటనే కనపడుతుంది, ఇక్కడ ముళ్ళు ఉంది, అక్కడ రాళ్ళు కనపడతాయి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ గుంట ఉంది, ఇక్కడ బెడ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి మార్గంలో ఉన్నాయి అని వెంటనే ఆ వెలుగు మనకు ముందుగానే చూపిస్తూ ఉంటుంది. అందుకనే వాక్యము మనలో ఉండాలి. అంతే నేను ఏమంటానంటే, నువ్వు ఎన్నిసార్లు చర్చకొచ్చావని కాదు, వాక్యం బాగా చదవాలంటాను. అందుకని ఈ వాక్యం మనలో ఉందనుకో, అప్పుడు ఆ వాక్యం నీకు సెక్యూరిటీ ఉంటుంది. వాక్యం నీకు ఏమైతే చెప్పండి? ప్రొటెక్షన్. ఆ వాక్యం నేను పాపంలో పడవేయకుండా భద్రపరుస్తూ ఉంటుంది. రెండు విషయాలు మనం చదువుకున్న తర్వాత మాట. చూడు, వాళ్ళు వరసలు తప్పిపోయారు. అమ్మ నువ్వు 10 నుంచి 14 వరకు చదివావా? చదువు. మరొక మరణ శిక్ష ఎవరికంటే వీళ్ళకి ఇది స్త్రీతో అంటే స్త్రీలు వివాహం చేసుకోవటం, పురుషులు వివాహం చేసుకోవటం, ఇది వచ్చేసిందా లేదా? ఇది వచ్చేసింది. సో ఇలా చేయొద్దని బైబిల్ ముందుగానే చెప్తుంది. కానీ దీన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రోత్సహిస్తున్నాయి. అవునా కదా? ఇట్లా చేయటం వల్ల బైబిల్ ఏమంటే తప్పు, దీన్ని ఖండిస్తుంది బైబిల్. కానీ కొన్ని కోర్ట్స్ ఏమంటున్నాయంటే లైసెన్స్ ఇచ్చినాయంటే వాటిలో కూడా వారు కూడా మరణ శిక్ష ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంది. దాని తర్వాత మాట ఇది ఇంకా దారుణమండి. ఒక తల్లిని అంట
పెళ్లి చేసుకుందా లేదా ప్రవీణ్ అక్కడ? ఏంటి చూడండి మరి, ఇది ఎంత దారుణంగా ఉండవు. అంటే తల్లినే పెళ్లి చేసుకునే కాలం కూడా వస్తుంది కదా, వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సాంప్రదాయం ఏంటి తెలుసా? ఆ తల్లిని పెళ్లి చేసుకోవటమే, చెల్లిని పెళ్లి చేసుకోవడమే. ఆల్రెడీ ఇది అనేక ప్రాంతాల్లో ఉంటూ ఉంది. ఇది బైబిల్లో నుంచి స్టార్ట్ అయింది. ఇది కొత్తగా మీరు విచిత్రంగా చూస్తున్నారు, కానీ ఇది ఎప్పుడో ప్రారంభమైంది. అది సాంప్రదాయం అంట వాళ్ళది. అలాంటి వారికి మరణ శిక్ష విధించవలనని వాక్యము సెలవిస్తూ ఉంది. మీకు తెలుసా, జంతువులకి వర్షం ఉండదు, ఉంటుందా? ఇది కూడా అంతే. వాయా వరస లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెడిపోయిన వారు, వారు పాడైపోయిన వారు, వారికి దేవుని వాక్యం తెలియని వారు, దేవుని తెలియని వారు. దేవుడు తెలియకపోతే దేవుని ఆజ్ఞలు ఏం తెలుస్తాయి? దేవుని చిత్తం ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఎవరైనా బైబిల్ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఇది తప్పు అంటే వాళ్ళు వినరు. ఇక్కడ ఏముంది, బైబిల్ చెప్తే కొంతమంది వాదించేది ఏంటంటే మీరు రాసుకున్నారు, మనం రాసుకున్నాం. ఇది కొంతమంది అనే మాటలు కూడా అలా ఉంటాయి. మీరు రాసుకున్నారు. ఈ బైబిల్ అసలు ఎవరు రాశారు తెలుసా మీకు? అది దేవుని ఆత్మ చేత మనుషులు దీన్ని రాశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. దీన్ని ఎంతమంది రాశారు తెలుసా? 16 మంది రాశారు. 40 మంది కాదు. 40 మందినా 16 మందా అన్నారా? సరే, ఎంతమంది అయినా కానీ కానివ్వండి. రాసింది మాత్రము మనుషులే, కానీ రాయించింది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు, మనుషులు రాసేది కాదు. తర్వాత నేను ముందుకెళ్తాను, త్వరగా చూస్తే చూసారా, చివరిగా అగ్నితో కాల్చివేయాలన్న వాళ్ళంటి వారిని ఏం చేయమన్నాడు? అగ్ని చేయం. అయితే ఇలాంటి అనుభవాలు మనలో కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి అనుభవాలు, అలాంటి పరిస్థితులు మన హృదయంలో కూడా ఏలుబడి చేస్తూ ఉంటాయి. అయితే మన హృదయంలో ఏలుబడి చేసేదాన్ని మనం కాల్చివేయాలంటే దేనితో కాల్చివేయాలి తెలుసా? వాక్యం అనే అగ్ని చేత కాల్చివేయాలి. చెడు ఆలోచనలు మనతో వస్తాయి. అప్పుడు వెంటనే వాక్యం దగ్గరికి వెళ్ళు, వాక్యం చదువు. ఆ వాక్యం అగ్ని వల్ల నీలోకి వెళ్ళి దహించి వేస్తూ ఉంటుంది. ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు. చాలా విషయాలు. తర్వాత ఎహెజ్కేలు గ్రంథము 23:7 కూడా చదువునా త్వరగా. 23:7 చూసారా? వ్యభిచారం అంటే ఒకటి స్త్రీ పురుషుడే కాదు, విగ్రహాలతో కూడా మనము చెప్పండి, విగ్రహాలను పూజించడం కూడా వ్యభిచారమని వాక్యం సెలవిస్తుంది. అందుకనే విగ్రహాం జోలికి వెళ్ళొద్దురా బాబు అంటే కొంతమంది వాదన ఏంటంటే వాళ్ళు పెట్టి తింటే తప్పేముందండి, విగ్రహాల దగ్గర పెట్టి తింటే తప్పేముంది అని అంటూ ఉంటారు. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? అది వ్యభిచారం బాబు అంటున్నాడు. విగ్రహాలను ఏమంటున్నాడు చెప్పండి? వ్యభిచారము. వారు వ్యభిచరిస్తూ ఉన్నారన్నారు. వ్యభిచారం దగ్గరికి వెళ్ళి మనం తింటే, మనం కూర్చుంటే మనల్ని ఏమంటారు? మనం కూడా వ్యభిచారులు అంటారు. అందుకనే స్పష్టంగా మాటలు రాయబడింది. నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు టైం లేదు. అయితే ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 9:16 చదువునాను. యెషయా గ్రంథం ఉంది, చాలా విషయాలు ఉన్నాయి కానీ అంత సమయం లేదు. మత్తయి సువార్త 19:16 అందుకయ్యనా మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడెక్కడో అతడు ఒకటి నరహత్య చేయవద్దు, 2 వ్యభిచరించవద్దు, 3 దొంగలిలవద్దు, 4 అబద్ధ సాక్ష్యం పలకవద్దు. చూసారా? ఈ ఆజ్ఞ ఈయనకి ఎలా తెలుసు?
అప్పుడు ఈయన లేడు కదా. ఇది ఎవరు రాసింది? ఇది మోషే ద్వారా యెహోవా దేవుడు రాసిపించింది. మరి ఈయనకి ఎలా తెలుసు? ఆయనే ఈయన గనుక. అర్థమైందా? ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే పరలోక రాజ్యం ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఆజ్ఞలను పాటించండి. ఏ ఆజ్ఞలు అనంటే, 1 నరహత్య చేయకూడదు, 2 వ్యభిచరించకూడదనే విషయమే మనం మాట్లాడుకున్నాం, అదే మాట్లాడదాం. వ్యభిచరించకూడదని అంటే వేటితో వ్యభిచరించకూడదు? 1 లోకంతో వ్యభిచరించకూడదు, 2 విగ్రహాలతో మనము వ్యభిచరించకూడదు, 3 పరపురుషుడితో లేదా పరస్త్రీతో మనము వ్యభిచరించకూడదు. ఇలా వ్యభిచరిస్తే పరలోక రాజ్యం మనకి ఇవ్వనని వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13-4 చదవండి. తర్వాత సంఖ్యాకాండము 5:1 ముగిస్తాను నేను. చూసారా? 1 పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకి ఏముంటుందంటే తీర్పు ఉంటుంది. ఎవరికి తీర్పు ఉంటుంది? వేశ్య వ్యభిచారులకును, వ్యభిచారులకు అక్కడ తీర్పు ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఫైనల్గా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వ్యభిచరించకూడదు అని అంటే ఈ విషయాలన్నీ చాలా ఉన్నాయి. నేను చాలా విషయాలు మీతో మాట్లాడాను. వ్యభిచరించకూడదంటే ఎక్కువగా నువ్వు లోకంలో గడిపితే లోకవాటితో సహవాసం చేస్తే నీవు వ్యభిచరించిన. నేను అంటాను, లోకస్తులతో నువ్వు సహవాసం చేసి నువ్వు వ్యభిచరించినట్టే. కొంతమంది ఏమంటుంటే పెద్ద పెద్ద క్యాస్ట్రోలతో మనం కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే వ్యభిచారం అది. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ప్రత్యేకముగా ఐగుప్తుల నుంచి వాళ్ళు విడిపించబడ్డారా? ఏమన్నాడు? మీరు ప్రత్యేకించబడిన జనము, మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ప్రత్యేకమైన వారిగా ఉండాలి, మీ ప్రవక్తన ప్రత్యేకంగా ఉండాలి, మీ ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి, మీ నడవక ప్రత్యేకంగా ఉండాలి. నేను అంటాను, విగ్రహారాధకుడితో నువ్వు సాంగత్యం చేస్తే అది నీకు వ్యభిచారం కాదా? అవునా కదా? ఇప్పుడు వాడి పాపం చేసి నీకు ఏదో చిట్టి కడతామో లేకపోతే ఇంకోటి సహాయం చేస్తాడు, నువ్వేమైనట్టు దానికి లెక్క? విగ్రహం దగ్గరికి వెళ్తాం కానీ విగ్రహాలు పెట్టేది మేము తినం. అసలు వెళ్తేనే తప్పురా బాబు అంటే తింటమేముంది అక్కడ? అవునా కదా? అసలు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు తప్పు అని చెప్తుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి నేను చూడను, నేను చేయను, నేను పవిత్రంగా ఉంటాను ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకనే వీటన్నిటి విషయంలో ప్రభు క్లారిటీగా చెప్తూ ఉన్నాడు. మనం వీటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా మోహపు చూపు చూడకూడదు, వ్యభిచరించినట్లు. ఈ లోక స్నేహము ఓ వ్యభిచారిణులారా, అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి స్టార్టింగ్ ఈ మాట ఉంది అక్కడ. ఏమన్నాడు? ఓ వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము నాతో వైర్యమని మీరు ఎరగరా? లోకానికి దేవునికి నక్కకి నాగలోకం తేడా ఉంది కనుక చాలా తస్మా జాగ్రత్త. వ్యభిచరించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.